అనగనగా సిరిపురం అనే గ్రామంలో ధర్మయ్య అనే రైతుండేవాడు. అతను తనకున్న 2 ఎకరాల పొలాన్ని చక్కగా స్వయంగా దున్నుకుని తన కుటుంబానికి కావలసిన గింజలు పండించుకునేవాడు. అతనికి ఆ ఊళ్ళో మంచి స్నేహితుడు మరో రైతు రామయ్య. ఏం ధర్మయ్య, ఈసారి త్వరగానే పంట నూర్పు పూర్తి చేస్తున్నట్టున్నావు. ఏవైనా సహాయం కావాలంటే చెప్పు, నేను చేసి పెడతాను. ఆ మాటన్నావు, అది చాలు రామయ్య. నాకు ఒంట్లో ఒప్పుకున్నంత వరకు నా పని నేను చేసుకుంటాను. అయినా నా కోసం నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు రామయ్య. నువ్వు చిన్నప్పటినుంచి ఇంతే ధర్మయ్య. ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఒక్కోసారి నువ్వే ఇబ్బంది పడుతూ ఉంటావు. ఒక్కోసారి మరీ అంత మంచితనం కూడా పనికిరాదు. స్నేహితులన్నాక ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. అది స్నేహధర్మం. సరే రామయ్య, ఆ దేవుని దయ వల్ల ప్రస్తుతానికి నాకు ఎటువంటి కష్టాలు లేవు. ఒకవేళ అలాంటి కష్టమే వస్తే నాకీ ఊళ్ళో నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? తప్పకుండా నీ దగ్గరికే వస్తాను, సరేనా? సరే సరే, ఇప్పుడు నా స్నేహితుడు అనిపించుకున్నావు. సరే, ఇక నేనొస్తాను అని రామయ్య అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇక ధర్మయ్య పొరుగున భద్రయ్య అని ఒక భూస్వామి ఉండేవాడు. అతనికి బంగారం పండే మాగాణి 25 ఎకరాలున్నా ఆ రాబడితో తృప్తి పడక అవసరంలో ఉన్న రైతులకు అధిక వడ్డీకి డబ్బులిస్తూ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అలా అతని వద్దకు ఒకరోజు ఒక పేద రైతు వచ్చి, అయ్యా, పంట చేతికొచ్చే సమయానికి సేడ పట్టిందయ్యా. ఇప్పుడు దానికి ఎరువులెత్తే గాని పంట చేతికొచ్చేటట్లేదు. ఇప్పటికే నాకున్నదంతా ఇత్తనాలు ఖర్చు పెట్టేశాను. మీరు నాకు కొంచెం డబ్బు సాయం చేస్తే పంట చేతికి అంతగానే మీ బాకీ తీర్చేస్తానయ్యా. దాందేవుంది, ఇత్తలే గాని నీకు నా షరతుల గురించి తెలుసుగా. 110 రూపాయలు వడ్డీ కట్టాలా. అలాగే నీ పంట మొత్తం నాకే అమ్మాలా. నువ్వు ఈటికి ఒప్పుకుంటేనే నేను నీకు డబ్బులిస్తాను. అయ్యా, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకింక ఏరే మార్గం ఏది లేదయ్యా. మీరు ఏం చెప్పినా ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఎప్పటికే నేను నిండా మునిగిపోయినయ్యా. ఇప్పుడు మీరు ఆదుకుంటే తప్ప నేను ఈ కట్ల నుండి బయటపడలేనయ్యా. కాబట్టి ముందు మీరు డబ్బులు ఇప్పించండి అయ్యా. మీరన్నట్టే చేద్దారులేండి. అలా తన దగ్గరికి వచ్చిన వారి అవసరాన్ని బట్టి తన వ్యాపారం చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటాడు భద్రయ్య. ఇక ఈ వ్యాపారంతో అతను చాలా మందిని పీల్చి పిప్పి చేయటం వల్ల విధిలేక అతని వద్ద అప్పు చేసిన వాళ్ళు అతన్ని పులిని చూసినట్టు చూసేవారు. ఇక ఆ ఊరి గ్రామాధికారి భూషయ్య కూడా భద్రయ్య మనిషే. అతనికి భద్రయ్య ఎంత చెబితే అంత. ఇదిగో భూషయ్య, ఈ రోజు నా మీద నీ దగ్గరికి ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వచ్చారా? చూడు భద్రయ్య, ఈ ఊళ్ళో నేను గ్రామాధికారిగా ఉండగా నువ్వు ఏం కావాలంటే చేసుకో. ఇక నాకేం ఇవ్వాలో నీకు బాగా తెలుసు కాబట్టి వచ్చిన వారిని, వారి ఫిర్యాదుని ఏం చేయాలో నేను చూసుకుంటాను. అయినా నేనుండగా ఈ ఊళ్ళో నీ మీద ఫిర్యాదు చేసే సాహసం ఎవరు చేస్తారు చెప్పు? నాకు తెలుసు భూషయ్య, నువ్వు గ్రామాధికారిగా ఉన్నావనే ధైర్యంతోనే నేను అందరికీ అప్పులెత్తున్నాను, అడ్డగోలుగా వసూలు చేసేస్తున్నాను. నువ్వు నాకు తోడుగా ఉంటే ఈ ఊళ్ళో మనల్ని ఎవరు ఏం చేయలేరు. అలా ఆ గ్రామాధికారి భూషయ్య భద్రయ్య చేతిలో కీలుబొమ్మగా ఉంటూ అతనికి కావాల్సింది చేస్తూ ఉంటాడు. ఇక అతన్ని అడ్డం పెట్టుకుని భద్రయ్య ఆ ఊళ్ళో మగుటంలేని మహారాజుగా ఉండేవాడు. ఇక సిరిపురంలోని బీద ప్రజలు తమకు అన్యాయం జరిగినా చేసేదేమీ లేక మౌనంగా భరించేవాళ్లు. ఇదిలా ఉండగా, భూషయ్య, ఆ ధర్మయ్య పొలాన్ని చూసేవా? ఆడెప్పుడు ఎవరిని ఏం అడగడు. ఆడిని అంత కష్టపెట్టాలని చూసినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా ఆ నా దగ్గరికి వచ్చి సహాయం కోరలేదు. నాకు తెలుసయ్యా, ఆ ధర్మయ్య ఉన్నదానిలో నలుగురికి మంచి చేస్తూ ఉంటాడు. అందుకే అతనికి ఈ ఊళ్ళో నీకంటే ఎక్కువ గౌరవం, మంచి పేరు ఉన్నాయి. అది నీకు నచ్చటం లేదన్న సంగతి కూడా నాకు తెలుసు. నీకన్నీ తెలుసు, కానీ ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ ఊళ్ళో నీ స్నేహితుడి కంటే గొప్పోడుంటే నీకేం బాగుండు చెప్పు? అందుకే ఎలాగైనా ఆడు నా దగ్గరికి అప్పు చేయడానికి వచ్చేటట్టు చెయ్యాలా. దీనికి నీ దగ్గర ఏదైనా సలహా ఉంటే చెప్పు మరి అని భద్రయ్య అడిగేసరికి భూషయ్య కొంతసేపు ఆలోచించి తన స్నేహితుడితో ఇలా అంటాడు. సరే, అయితే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఆ భద్రయ్యను బాధ పెట్టడానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. నువ్వు నా దగ్గరకు వస్తే అది నేను నీ చెవిలో చెప్తాను అని గ్రామాధికారి భూషయ్య భద్రయ్య చెవిలో ఒక ఉచిత సలహా పడేస్తాడు. అది విని ఉబ్బి తబ్బిబ్బవుతూ భద్రయ్య చాలా సంతోషంగా ఇలా అంటాడు. ఆ ధర్మయ్యను దారికి తీసుకురావడానికి నీ సలహా చాలా బాగుంది భూషయ్య. నువ్వు చెప్పినట్టు దాన్ని ఇప్పుడే అమలు చేస్తాను మరి అని మిత్రుడు చెప్పినట్టు భద్రయ్య మరుసటి రోజే తన ఆవులను ధర్మయ్య పొలంలోకి వదిలేస్తాడు. అవి అతని పొలంలో పడి అప్పుడే చేతికొస్తున్న అతని పంటను నాశనం చేస్తాయి. ఇక చేతికి అందుతుందనుకున్న పంట నాశనమయ్యేసరికి ధర్మయ్య కంటనీరు పెట్టుకుంటాడు. అయ్యో, నా పంటంతా నాశనమైపోయింది. ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి? ఈ పంట చేతికొస్తేనే కదా ఈ ఏడాది మొత్తం నేను బ్రతకగలిగేది. పోనీ ఈ పంటను నాశనం చేసింది ఆ భద్రయ్య పశువులే కాబట్టి గ్రామాధికారి దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేద్దామా అంటే ఆ గ్రామాధికారి భూషయ్య, ఈ భద్రయ్య ఇద్దరూ ఒకటే. నాకు న్యాయం జరగకపోగా అన్యాయం జరిగే అవకాశమే ఎక్కువ.
అందుకే ఇదంతా నా కర్మ అనుకుని దీన్ని ఇక్కడితో వదిలేయడమే మంచిది. అని తనలో తాను అనుకుని ఈ సంగతి ఆ గ్రామాధికారికి చెప్పుకుని లాభం లేదని కిమ్మనకుండా ఊరుకుంటాడు. కాని మరోవైపు భద్రయ్య మాత్రం అతన్ని అంతటితో వదిలిపెట్టగా గ్రామాధికారి భూషయ్యను పిలిచి, చూడు భూషయ్య, అతని పొలంపైకి మన ఆవులు పంపి నాశనం చేసినా అతను మాత్రం స్పందించకుండా అలాగే మేనకుండిపోయాడు. ఇప్పుడు అతన్ని ఏం చేద్దాం చెప్పు? సరే అయితే అతన్ని లొంగదీయడానికి మరో అస్త్రం ప్రయోగిద్దాం. నీ ఆవుల వల్ల అతని పొలం నాశనమైంది. కానీ నువ్వు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మూగ ప్రాణాలు తెలియక అతని పొలంలోకి వస్తే అతను నా పశువులను చావబాదాడని ఫిర్యాదు చేయి. ఆ తరువాత కథ నేను నడిపిస్తాను అని చెప్తాడు గ్రామాధికారి. దాంతో ఇదేదో బావుందని భూషయ్య చెప్పినట్టే ధర్మయ్యపై ఫిర్యాదు చేస్తాడు భద్రయ్య. దాంతో భూషయ్య వెంటనే ధర్మయ్యను పంచాయతీకి పిలిపిస్తాడు. ఇక గ్రామాధికారి పిలుపుతో ధర్మయ్య అతని వద్దకు వచ్చేసరికి అతనితో భద్రయ్య కూడా అక్కడే మీసం మెలేస్తూ ఉంటాడు. దాంతో ధర్మయ్య, అయ్యా, నన్ను రమ్మని కబురు పెట్టారు, ఎందుకో తెలుసుకోవచ్చా? ధర్మయ్య, నీ పొలంలోకి తెలియక వచ్చిన అమాయక మూగజీవాలను, అదే ఈ భద్రయ్య ఆవుల్ని చావగొట్టావట. దానికి నీ సంజాయిషి ఏమిటి అని గ్రామాధికారి అడిగేసరికి ఒక్కసారిగా ధర్మయ్య నివ్వెరపోతాడు. అసలు చేతికొచ్చిన పంట నష్టపోయిన తాను ఫిర్యాదు చేయాల్సింది పోయి తనమీదే ఫిర్యాదా అని నెమ్మదిగా తేరుకుని గ్రామాధికారితో ఇలా అంటాడు. అయ్యా, ఈ భద్రయ్య గారు చెప్పేదంతా అబద్ధం. అసలు జరిగిన విషయం ఏంటంటే ఈ భద్రయ్య గారి పశువులే నా పంట పొలం మీద పడి నాశనం చేసేయ్యా. చేతికందిన నా పొలాన్ని కాపాడుకోవడానికి వాటిని నేను బయటికి తరిమేనే తప్ప వాటి ఒంటి మీద ఒక చిన్న దెబ్బ కూడా నేను వేయలేదయ్యా. వాటి వల్ల నష్టపోయిన నా మీద ఇలా ఆరోపణ చేయటం ధర్మం కాదయ్యా అని అంటాడు ధర్మయ్య. దాంతో ధర్మయ్యను ఎలాగైనా బెదిరించాలని నిశ్చయించుకున్న గ్రామాధికారి భూషయ్య అతనిపై కోపం ప్రదర్శిస్తూ, ఏమిటి, నాకే ధర్మాధర్మాల గురించి చెప్తున్నావా? మేం తలుచుకుంటే ఈ సిరిపురంలో నీకు పిడికడి బియ్యం పుట్టవు. నిన్నడిగి నేను ఈ న్యాయ విచారణ చేస్తాననుకున్నావా? నువ్వు ఈ ఊరి గ్రామాధికారితో మాట్లాడుతున్నావనే సంగతి మర్చిపోవద్దు. జాగ్రత్త ధర్మయ్య అని గట్టిగా మందలిస్తాడు. దాంతో అసలేం చెయ్యాలో తెలియక ధర్మయ్య ఇంక మాట్లాడకుండా ఉండిపోతాడు. ఇక ఇదే సరైన సమయమని భావించిన భూషయ్య తన తీర్పివ్వడం మొదలుపెడతాడు. నువ్వు ఆ భద్రయ్య ఆవులను చావుగొట్టినందుకు 100 రూపాయలు అతనికి నష్టపరిహారంగా ఇచ్చుకో. అలాగే అతని ఆవులు నీ పొలంలో కలుపు తీసినందుకు వాటి కూలి మరో 50 రూపాయలు, మొత్తం 150 రూపాయలు ఇచ్చుకో అని తీర్పిస్తాడు గ్రామాధికారి. ఆ మాటలు వినగానే ధర్మయ్యకు మతిపోయినట్లవుతుంది. ఏంటయ్యా మీరంటున్నది? అసలు గొడ్డు కలుపు తీయడమేంటయ్యా? ఇక వాటికి నేను కూలి ఇవ్వడమేంటి? అవే నా పొలంలోకి చొరపడి నా పంటను నాశనం చేశాయి. దానివల్ల నేను నష్టపోయాను. మీరు నా మాట నమ్మండి. అలాంటిది నేను ఆ పశువులకు కలుపు తీసినందుకు కూలి ఇవ్వడమేంటి? ఇది నాకు అస్సలు అర్థం కావటం లేదయ్యా అని ధర్మయ్య ఆశ్చర్యపోతూ అంటాడు. దాంతో భూషయ్య ఇలా అంటాడు. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. నీకు కలుపు కూలి అంటే ఏంటో తెలీదా? ఆ భద్రయ్య ఆవులు నీ పొలంలోకి వచ్చి కేవలం కలుపు మొక్కలు మాత్రమే తిన్నాయి. అంటే అవి ఒక విధంగా నీకు మేలు చేసినట్టే కదా. నువ్వు అదే 4 మనుషులు పెట్టించి ఆ కలుపు మొక్కలు తీయాలంటే వాళ్ళకి నువ్వు కూలి ఇవ్వాలి కదా. కాబట్టి ఆ కూలి ఏదో ఆ పని చేసి పెట్టిన ఆ భద్రయ్య ఆవులకివ్వు. ఇదే ఇక నా తీర్పు అంటాడు గ్రామాధికారి. అతని తీర్పుకు విస్తుపోయిన ధర్మయ్య ఇలా అంటాడు. అదేంటి బాబు, మీరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. అసలు పశువులకు పంట మొక్కేదో కలుపు మొక్కేదో ఎలా తెలిసింది? ఇదెక్కడి న్యాయమయ్యా? ధర్మయ్య మాటలకు కళ్ళెర్ర చేసిన గ్రామాధికారి, అంటే నువ్వు నా తీర్పుకు ఎదురు చెప్తున్నావా? నా తీర్పును ధిక్కరిస్తే శిక్ష ఏమిటో నీకు బాగా తెలుసుగా. అయ్యా, మీరు కోపం తెచ్చుకోకండి. నా ఉద్దేశ్యం అది కాదు. ఇంకేం మాట్లాడుకు ధర్మయ్య. ఎలాగో నువ్వు నాకు ఎదురు చెప్పావు కాబట్టి నువ్వు ఈ న్యాయస్థానానికి మరో 50 రూపాయలు జరిమానా కట్టు. ఇప్పటి వరకు పశువులను కొట్టినందుకు 100, కలుపు కూలి 50 రూపాయలు, ఇక జరిమానా కింద మరో 50 రూపాయలు, మొత్తం కలిపి 200 రూపాయలు. మరో 2 రోజుల్లో నువ్వు కట్టకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది అని అంటాడు భూషయ్య. దాంతో ధర్మయ్య మారు మాట్లాడకుండా తాను చేయని తప్పుకు తనకు పడిన శిక్షకి ఉబికి వస్తున్న కంటనీరు తుడుచుకుంటూ అక్కడ్నుంచి బయల్దేరి తన స్నేహితుడు రామయ్య వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పుకుని భోరన విలపిస్తాడు. దాంతో అంతా విన్న రామయ్య స్నేహితుడి పట్ల జరిగిన దానికి చాలా బాధపడుతూ ఇలా అంటాడు. నీకు చాలా అన్యాయం జరిగింది ధర్మ. ఆ భూషయ్య భద్రయ్య ఇద్దరూ తోడు దొంగలే. వాళ్లు కావాలనే నీకు ఇలాంటి శిక్ష విధించారు. సరే, వాళ్లకు తగిన బుద్ధి చెప్దాం. ముందు ఈ 200 పట్టుకెళ్ళి వాళ్ల మొహాన కొట్రా. ఇంతకింత వాళ్ల దగ్గర్నుంచి ఎలా రాబట్టాలో నేను చూసుకుంటాను అని తన దగ్గర ఉన్న 200 రూపాయలను ధర్మయ్యకు ఇచ్చి పంపించేస్తాడు రామయ్య.
ఆ మరుసటి రోజు రామయ్య తన గొడ్లను తీసుకువెళ్లి గ్రామాధికారి పంట పొలంలో శుభ్రంగా మేపుతాడు. ఇది గమనించిన గ్రామాధికారి నౌకర్లు పరుగున వెళ్లి గ్రామాధికారికి చెప్తారు. అయ్యా మీరు వెంటనే రావాలయ్యా. ఆ రామయ్య తన పశువులన్నింటినీ మన పొలంలోకి వదిలేశాడు. అవి మన పంటను నాశనం చేస్తున్నాయ్యా. అతను ఎదిరించే ధైర్యం లేక మేం మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చామయ్యా అని చెప్పేసరికి భూషయ్య వెంటనే వారితో బయలుదేరి తన పొలం వద్దకు వచ్చి చూసేసరికి రామయ్య తన గొడ్లకు తాపిగా నీరు పట్టిస్తూ కనిపిస్తాడు. అది చూసి ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామాధికారి, రామయ్య, నువ్వు నా పొలంలో నీ గొడ్లను మెప్పావని తెలిసింది. ఏమిటి నీ సంజాయిషి? దానికి రామయ్య చిన్న చిరునవ్వు నవ్వి, ఏంటి, నేను మీ పొలంలో గొడ్లు మేపానా? మీరు పొరపడుతున్నారు. ఎవరో కిట్టని వాళ్ళు మీకు చెప్పుంటారు. దాంతో పక్కనే ఉన్న తన మనుషుల్ని చూస్తూ, నేనేం పొరపడలేదు. ఇదిగో, నువ్వు నా పొలంలోకి నీ గొడ్లను తీసుకురావటం నా మనుషులు తమ కళ్ళారా చూసి నాకు చెప్పారు. నువ్వు చేసిన పనికి నష్టపరిహారం ఇచ్చుకోవలసి ఉంటుంది. దాంతో మరింత పొగరుగా రామయ్య ఇలా సమాధానం చెప్తాడు. మీరు ఒక గ్రామాధికారి అయ్యుండి మీకొచ్చిన సమస్యకు మీరు స్వయంగా తీర్పు చెప్పుకుంటే అది చెల్లదు అన్న సంగతి మీకు తెలియదనుకుంటాను. నేను మీకు ఒక్క పైసా కూడా చెల్లించను. ఇక మీరు మీకు చేతనైన చేసుకోండి. రామయ్య మాటలకు చిర్రెత్తిపోయిన భూషయ్య ఇలా అంటాడు. సరే అయితే, నీ విషయం నేను రేపు నగరంలోని పై న్యాయస్థానంలో ఫిర్యాదు చేసి అక్కడే నీ సంగతి తేలుస్తాను అంటూ భూషయ్య వెంటనే అక్కడ్నుండి నగరానికి పోయి అక్కడ ఆ రామయ్య తన 10 ఎకరాల పంట పొలం నాశనం చేశాడని, తనకు నష్టపరిహారం ఇప్పించాలని న్యాయాధికారిని కోరుతాడు. దాంతో రామయ్యకు కబురు పెట్టిన ఆ న్యాయాధికారి అతనితో ఇలా అంటాడు. రామయ్య, నువ్వు ఈ గ్రామాధికారి పొలంలో గొడ్లను మేపి నష్టం కలిగించావట. నీ మీద ఫిర్యాదు వచ్చింది. దీనికి నీ సంజాయిషి ఏమిటి? అయ్యా, తమరు న్యాయమూర్తులు. తమతో ఉన్నమాట చెప్తాను. నేను గ్రామాధికారి గారి పొలంలో గొడ్లను మేపిన మాట నిజమే కాని నా గొడ్లు కలుపు మొక్కలు మాత్రమే మేసాయి. మిగతా పంటకే నష్టం కలిగించలేదు. తమరు నాకు ఈ గ్రామాధికారి నుండి కలుపు కూలి ఇప్పించాలి అని రామయ్య అడిగేసరికి ఆ మాటలు విన్న సభలోని వారంతా గొల్లున నవ్వుతారు. దాంతో రామయ్య చెప్పిన మాటలో ఏదో గూఢార్థం ఉన్నదని తోచి న్యాయాధికారి ఇలా అంటాడు. చూడు రామయ్య, నువ్వు నాకు ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నావని నాకర్థమైంది. అసలు నువ్వు అడిగిన ఆ కలుపు కూలి అనేదేమిటి? కాస్త వివరంగా చెప్తావా? తప్పకుండా చెప్తానయ్యా. ఎందుకంటే నాకంటే ఆ కలుపు కూలి గురించి ఈ గ్రామాధికారి భూషయ్యకు అతని మిత్రుడు భద్రయ్యకు బాగా తెలుసు. ఇంతకుముందు ఈ భద్రయ్య గారి గొడ్లు మా స్నేహితుడు ధర్మయ్య గారి 2 ఎకరాల పొలంలో కలుపు తీసినందుకు ఇదిగో ఈ గ్రామాధికారి గారు 50 రూపాయలు ఇప్పించారు. అలా 2 ఎకరాలకే 50 రూపాయలొస్తే మరి ఇప్పుడు మొత్తం గ్రామాధికారి గారి 10 ఎకరాలకు గాను నా గొడ్లు కలుపు తీసినందుకు ఇంకా ఎక్కువ వస్తుంది కదా. వారి పొలంలో నా గొడ్ల చేత పని చేయించాను బాబు. మరి లోగడ వారిచ్చిన తీర్పు ప్రకారం న్యాయంగా నా పశువులకు కలుపు కూలీ దక్కాలి కదా. వాటి యజమాని గనక ఆ డబ్బు నాకిప్పించమని తమని ప్రార్థిస్తున్నాను అని రామయ్య చేతులు కట్టుకుని వినయంగా అంటాడు. దాంతో న్యాయాధికారి జరిగిన మోసం గ్రహిస్తాడు. ఆయన ధర్మయ్య నుంచి జరిగిన సంగతి తెలుసుకుని ధర్మయ్యకు 200తో పాటు కొంత పరిహారం కూడా భద్రయ్య చేత ఇప్పించి ఆ గ్రామాధికారిని పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో రామయ్యను నియమిస్తాడు. అలా మంచివారైన ధర్మయ్య రామయ్య కలిసి ఆ ఊళ్ళో పరమ దుర్మార్గులైన భద్రయ్య భూషయ్యలకు బుద్ధి చెప్తారు.